హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆర్కే రోజా గారు నోటికి ఎంత అద్భుతమైనటువంటి పని చెప్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు ఆవిడ. అలాంటి ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చెప్పాలంటే ఆవిడ చేసినటువంటి అభివృద్ధి కన్నా నోటికి సంబంధించినటువంటి పని మాత్రం చాలా అద్భుతంగా చేశారు. నిన్న మొన్న కూడా చాలా ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందే. అయితే గత చరిత్ర గురించి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు అని చెప్పి నిన్నటి వరకు అనుకున్నారు. కానీ సడన్గా తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రచారంలో ఆమె పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అదేంటి, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారా అంటే ఏమో చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగేవారు, కొంత దూరం అయ్యారు. అందుకే ఆమె ఆంధ్రప్రదేశ్ని మొత్తం వదిలేసి తెలంగాణని కూడా వదిలేసి ఓన్లీ చెన్నైలోనే మకాం మార్చుకుని అక్కడే ఇల్లు కట్టుకుని బెంచ్ గారు కొనుక్కొని అక్కడే ఉంటున్నారు అని కూడా తెలుస్తోంది. అంటే ఆమె భర్త కూడా అక్కడే ఉంటున్నారు, అక్కడే డైరెక్టర్గా చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆవిడ కూడా వెళ్ళిపోయారు. బట్ ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ పార్టీలో, అక్కడేమో డిఎంకే పార్టీలో ఉంటున్నారా అంటే ఎస్ నిజమేనని అనిపించేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా గత కొద్ది రోజుల క్రితం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆమె తమిళనాడుకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలతో కూడా చర్చించి కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది అని కూడా తెలిసింది. అంతేకాదు అక్కడ కూడా పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేంటి మరి గతంలో ఇక్కడ మరి నగరి నియోజకవర్గం ఇంకోటి అంటే అంతా అయిపోయింది. ఎప్పుడో తట్టాపుట్ట సదిరేసుకుని ఆవిడ వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలమ్మా ఈ 2 సార్లు మీకు అవకాశం ఇచ్చాం, ఇక్కడికే చాలా ఎక్కువ అయిపోయింది, దయచేసి మీకు ఇంకొక అవకాశం కానీ ఆలోచన కూడా మేము చేయలేకపోతున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆవిడకి కూడా అది అర్థం చేసుకుంది. ఆవిడ కూడా ఇంకా కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ను కూడా వదిలేసి ఇక్కడంతా అలవాటు అయిపోయింది, ఇక్కడ అందరికీ తెలిసిపోయింది, ఇంకా మనం ఆ పార్టీకి వెళ్ళిపోతే బెటర్, ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటే బెటర్ అని ఇప్పుడు అక్కడ డిఎంకే పార్టీ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు డిఎంకే అంటే డిఎంకే అధికారంలో ఉందిగా, అందుకోసం, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు రెండోసారి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకేకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది భయపడుతుంది ఏంటి అంటే పాపం అప్పట్లో టీడీపీ పార్టీకి వెళ్తే పాపం టీడీపీ పార్టీలోకి వెళ్ళగానే పాపం ఆలిపిరి ఘటన జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. ఆ తర్వాత పాపం మళ్ళీ వెంటనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలో పాపం రాజశేఖర రెడ్డి గారు మహాత్ముడు, ఆయన వెళ్ళిపోయారు పాపం. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల జైల్లో వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది అని కొంతమంది అందరూ కూడా ఏదో రకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు భయం పట్టుకుంది ఏంటంటే డిఎంకే పార్టీకి అందరూ కూడా నిజంగా బాబోయ్ ఏంటి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇప్పుడు అక్కడో ఎగ్జిట్ పోల్స్లో ఆ పార్టీకి కొంచెం లీడ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆవిడ ఇలా ప్రత్యక్షం అయితే ఒక్కొక్కరికి మింగుడు పడట్లేదు, భయంతో వణికిపోతున్నారట. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారారు రోజా గారి అడుగు డిఎంకేలో పడటంతో. ఏం జరగబోతుంది, నిజంగానే ఇంతమంది చెప్పేటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ తారుమారైపోయేటువంటి పరిస్థితే ఉందా, లేదంటే అక్కడ ఉండేటువంటి ఆ నాయకుడి పరిస్థితి ఏంటి అని కొంతమంది భయంతో వణికిపోతున్నారట. అంతేకాదు మీకు అక్కడ ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా మీరు అప్పుడు చూసారో లేదో, ఆయన కరెక్ట్గా కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం ప్రకాష్ రాజ్ గారు అనేటువంటి వ్యక్తితో ఇలాగే పక్కనే కూర్చుని చెవిలో మాట్లాడుతూ ఉంటారు. మా నాయకుడిని ఇలా ఎలివేషన్ ఇలా మాట్లాడు, పలానా వాళ్ళని తిట్టు అని చెప్పి ఆయన ప్రకాష్ రాజ్ గారి చెవిలో చెప్తే ఆయన అదే మాట్లాడేవారు. ఇప్పుడు కూడా పాపం రోజా గారికి చెప్తున్నారు. పాపం రోజా గారు మరి ఏం మాట్లాడారు ఏంటి అనేది తెలియదు. కానీ మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో రోజా గారు ఎంట్రీ ఇచ్చేటువంటి పరిస్థితులు అన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్గా టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పేయాలంటే ఇప్పుడు గ్రౌండ్ వర్క్ మాత్రమే చేసుకుంటున్నారట. అఫీషియల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వదిలేసి తమిళనాడు రాజకీయాలపైన ఫోకస్ చేయడానికి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా, ఇప్పుడు ఇది సక్సెస్ అయితే కనుక ఆవిడ వెళ్ళినటువంటి ప్లేసుల్లో కనుక గెలిస్తే డెఫినెట్గా ఆవిడ అటు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనేటువంటిది కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా కానీ చూడాలి. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడు ప్రజలు ఎలా, ఎందుకంటే హీరోయిన్లకి గుళ్ళు కట్టేటువంటి పరిస్థితి అక్కడ, అంటే హీరోలు కావచ్చు హీరోయిన్లకి మీద ఎంత అభిమానం పెంచుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు తమిళనాడు ప్రజలు. మరి ఇప్పుడు రోజా గారికి అవకాశం ఇస్తారా, ఇస్తే కనుక ఇక్కడలాగే ఆ బూతులకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి రోజా గారు అక్కడ కూడా
ఆ డిఎంకే పార్టీకి బూతుల బ్రాండ్ అంబాసిడర్గా మరి అక్కడ కూడా ఉంటారా లేదా అనేది చూడాలి.